జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారం వింతేనయ ఈ వింతేనయ. ఇది 1953లో వచ్చిన దేవదాసు సినిమా పాట. వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించారు. ఘంటసాల గారు ఈ పాట పాడారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ పాటకి అభినయం చేశారు. ఎంత అద్భుతమైన సినిమా అంటే అది వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ సినిమా అందరి హృదయాల్లో ఉంటుంది. ఈ పాటలు దేవదాస్ సినిమా పాటలన్నీ కూడా హృదయంగా ఉంటాయి, వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి, నిజంగా మనుషుల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటాయి, ఒక రకమైన వేదాంత ధోరణిని కలిగిస్తూ ఉంటాయి. ఇది ఈ పాట వింటేనే కనిపిస్తుంది. శ్లోకం ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్వతః. ఇదం శరీరం కౌంతేయ, దీని శరీరము అంటారు. మనం ఉండేది వీటిలన్నింటినీ కూడా, మనం అంటే మనుషులం కానీ జంతువులు కానీ పశుపక్షాదులు కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక శరీరాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. ఈ జీవులన్నీ కూడా లోపల ఉండేవాడు జీవుడు, బయట దీని శరీరం. ఈ శరీరం నశించే స్వభావం కలిగినటువంటిది. లోపల ఉండే జీవుడు నశించడు. అది నశించిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరానికి వెళ్ళిపోతాడు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. శరీరం నశించిపోయినప్పుడు మనం మరణించాడంటాం. కానీ ఈ శరీరం మరణించిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత మనిషి, ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఇంకో శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది భగవద్గీతలో చెప్పబడినటువంటి శ్లోకం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, దీని క్షేత్రము అని పిలుస్తారు. యతత్వ వేత్యం ప్రాహు క్షేత్రజ్ఞ తద్వతః. విజ్ఞులైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు ఇది గ్రహిస్తారు. ఇది శరీరము, ఇది జీవుడు. ఆత్మ అనేటువంటిది విడిగా ఉంటుంది. ఆత్మ కూడా జీవుడితో కలిసి పక్కనే ఉంటూ చూస్తూ ఉంటాడు. ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు శరీరాన్ని, ఈ జీవుని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు అని. ఈ ఫిలాసఫీ అనేటువంటిది వేదాంత ధోరణి మనకు ఎప్పుడూ కలగదు. ఎప్పుడూ మనం వాస్తవంలో జీవించం. ఎప్పుడు కూడా ఈ ప్రపంచం అంతా నిజం అనుకుని ఇదే ఇలా నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇలా సుఖంగా బతకగలుగుతున్నాం. వేదాంత ధోరణి ఎప్పుడో ఒకసారి తప్పితే రాదు. అది ఎప్పుడు వస్తుందంటే ఎవరో ఇష్టమైన వాళ్ళు. ఇప్పుడు నా స్నేహితుడు ఈ మధ్య లాస్ట్ మంత్ వ్యాస పౌర్ణమి రోజున ఉన్నటువంటి సడన్గా వెళ్ళిపోయాడు. అతను ఒక డాక్టర్, ప్రముఖుడైనటువంటి ఒక పేరున్నటువంటి డాక్టర్ గుడివాడలో. వాడు పోయినాడని చెప్పి తెలిస్తే మేము చూడటానికి వెళ్ళాం, నేను ఇంకో స్నేహితుడు కలిసి. వాడికి వెళ్తున్నప్పుడు అప్పటికే దీని గ్రౌండ్కి తీసుకెళ్ళిపోయారు. అప్పటికి మేము వెళ్ళి అక్కడ వాళ్ళ ఊరు కైకలూరు దగ్గర, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ వెళ్తుంటే దారిలో కనిపించింది. అక్కడ వాళ్ళు కనిపించారు, అక్కడ ఆగాము. అప్పటికి నిప్పుల్లో కాలిపోతుంది అంతా కూడా. నిప్పులు కనిపిస్తున్నాయి, కట్టెలు నిప్పులు తప్ప ఇంకేం కనిపించాల. వెళ్ళి చూసాము. ఇంత విగ్రహం, మంచి హైటు, పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, మంచి అందమైనటువంటి రూపం, మరి మంచి డిగ్నిఫైడ్గా ఉండేటువంటి ఆ వ్యక్తి నా చిన్ననాటి స్నేహితుడు. ఎలా సడన్గా అలా చూస్తే నిప్పులు కనిపిస్తున్నాయి కానీ ఏమి శరీరంలో ఒక భాగం కూడా నాకేం కనిపించలేదు. అంతా నిప్పే కనిపిస్తుంది. అక్కడ మంటలు కనిపిస్తున్నాయి. అది చూసి అనిపించింది. అడిగాను, ఏమిటి ఇక్కడైనా అని అడిగాను. ఇక్కడే చేసామన్నారు. ఏం కనిపించట్లేదు, బూడిద అంటే అయిపోయిందనమాట. అంటే అన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాలు పైబడి జీవించినటువంటి ఒక అందమైనటువంటి శరీరం కలిగినటువంటి ఒక వ్యక్తి మరణిస్తే చివరికి మిగిలింది ఇంత యాషస్ మిగిలింది, అక్కడ బూడిద మిగిలింది. అది చూసినప్పుడు నాకు ఒక క్షణం కలిగినట్టు ఒకసారి నమస్కారం పెట్టుకున్నాను. ఒక క్షణం అనిపించింది. ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది, మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంది. ఏదైనా ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు గుర్తుకొస్తుంది, ఏదైనా చదివినప్పుడు గుర్తుకొస్తుంది, ఏదైనా భగవద్గీత చదివినప్పుడు కొంచెం గుర్తుకొస్తుంది. కానీ మిగిలిన సమయాల్లో మనం దాని గురించి ఎందుకు ఆలోచించం. అది చూడంగానే నాకు అనిపించింది, ఓహో శరీరం అంటే ఇంతే కదా, అది అక్కడ ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించకుండా అయిపోయింది, అలా వెళ్ళిపోయింది శరీరం అని అనుకున్నాను. అది ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళకి ఈ భగవద్గీత శ్లోకం ద్వారా మనకు తెలియపరిచినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అంటే, ఇది శాశ్వతం కాదురా, ఈ ప్రపంచంలో నువ్వు వచ్చావు, ఎన్నో జన్మలు ఎత్తుదు ఈ జన్మకు వచ్చావు, నీ అదృష్టంగా ఉండి మనిషిగా పుట్టావు. మళ్ళీ వచ్చే జన్మలో ఎలా పడతావో తెలియదు. దేవుడు అంటే నమ్మకం ఉండాలి, భగవద్భక్తి కలిగి ఉండాలి. నీకు మనిషి శరీరాన్ని ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? ఈ శరీరాన్ని ఇచ్చింది నేనే. జీవులన్నింటినీ పుట్టించేది,
పోషించేది, పెంచేది, లయించేది అంతా కూడా ఈశ్వరుడు నేనేను, భగవంతుడిని అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, భగవద్గీతలో చెప్పాడు. అయినా మనం దాన్ని సరిగ్గా గుర్తుపెట్టుకోం. ఇది చూసిన తర్వాత నాకు అనిపించిన తర్వాత భగవద్గీత శ్లోకం గుర్తుకొచ్చింది. అది ఎందుకో ఇప్పుడు ఒకసారి దాన్ని రికార్డింగ్ చేసి దాన్ని పెట్టాలని స్ఫురణకు వచ్చింది. ఈ సందుకునే ఏంటంటే మానవ శరీరం ఇచ్చినందుకు భగవంతుడు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఇంకంతకంటే ఏం లేదు. మనం ఎదురుకుండా 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడే కొంచెం తెలివిగలవాడు, కొంచెం ఆలోచించగలిగిన శక్తి ఉన్నవాడు. మిగిలిన జీవరాశులకి అదేం లేదు. బట్టలు కట్టుకోవు, అవి మాట్లాడవు, వాటికి ఎడ్యుకేషన్ విద్య అనేటువంటి అవసరం లేదు, హాస్పిటల్స్ ఉండవు, మరి డ్రెస్ కోడ్ లేదు, వాటికి ఏం ఉద్యోగం సద్యోగం ఉండదు, ప్రకృతి మీద ఆధారపడి ఉంటాయి. వాటికి ఏమి ఇళ్ళు ఉండవు, కార్లు ఉండవు, ఏమీ ఉండవు. వాటికి అన్ని జీవరాశులు అంతే, ఎక్కడుంటే అక్కడే బతుకుతుంటాయి. నీటిలో బతికే జంతువులు కొన్ని, ఆకాశంలో ఎగురుతూ ఉండేవి, చెట్ల మీద పొట్ల మీద ఉండేవి, ఇలాంటి జంతువులే ఉంటాయి అంతే. ఇలాంటివన్నీ కూడా బతికేస్తూ ఉంటారు. వాటికి ఏమి నాగరికత అనేది తొడదు. అది ఎలా ఉంటే అలా సహజంగా జీవిస్తూ, సహజంగా గాలి పీల్చుకుంటూ, ప్రకృతితో మమైక్యమై జీవిస్తూ ఉంటాయి జీవరాశులు. అంతకంటే మనిషికి ఉన్న స్పెషాలిటీ ఏమీ లేదు ప్రత్యేకించి. ఇంకొక జన్మ, మళ్ళీ వచ్చే జన్మలు మళ్ళీ మనిషిగా పుడతాడా లేడా అనేది ఎవరు కూడా చెప్పలేనటువంటి విషయం. అందుకే జ్ఞానం అనేది పెంపొందించుకోవడానికి జీవితం వచ్చింది, అంతేగాని కేవలం భోగభాగ్యాలు అనుభవిస్తూ వెళ్ళిపోవడానికి కాదు. జీవిస్తూ కూడా కొంత నేర్చుకోవాలి, కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. జ్ఞాన సంపాదన చేయడానికే శరీరం వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం చక్కగా నలుగురికి ఉపయోగపడే మాటలు నలుగురు మంచిగా మాట్లాడాలి, మనం జీవించాలి. ఎంతకాలం ప్రాప్తం ఉంటే అంతకాలం ఈ భూమి మీద ఉంటాం, అంతే లెక్క అది. కాబట్టి నాలుగు మాటలు చెబుదామని అనిపించింది. ఇది వెంటనే గుర్తుకొచ్చింది, మా స్నేహితుడు గుర్తుకొచ్చాడు. ఎందుకంటే 1 మంత్ దాటిందంటే 1.5 months కూడా కాలేదు కదా, ఇంకా వాడు ఎప్పుడు మనసులో మెదులుతున్నాడు. అందుకని చెప్పి గబికి రికార్డింగ్ చేశానన్నమాట. ఇది భగవద్గీత. అందుకనే మనం పఠిస్తూ ఉంటే అదొక కోడ్ ఆఫ్ కాంటాక్ట్. మంచిగా మనం ప్రపంచంలో సుఖంగా జీవించాల్సిందేను. జీవిస్తూ కూడా కొంత జ్ఞాన సముపార్జన కూడా చేస్తే భగవంతుడు మనల్ని కాపాడతాడు. ఓం తత్సత్. శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. శుభం భూయాత్.